ఎన్సీసీ, నేవీ, ఆర్మీ వారి ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పంపిస్తాను. ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ముసలాన్ని చిన్నపిల్ల కలిస్తే ఎలా ఉంటుంది సార్? 2 రోజుల నుంచి పాలిటిక్స్ చూస్తున్నారు. మా కుటుంబాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని జగన్ గారు అంటున్నారు. ఈవిడేమోనేమో కాదు, ఆయన బీజేపీ మమ్మల్ని ఎలా చేస్తుందని జగన్ వల్లనే మా కుటుంబానికి సంబంధించిన విషయం మనమే మాట్లాడతాం. పాత మిత్రులు అందరూ కలిసారు కదా, రెడ్డి గారు, పాలనాథ్ గారు. నేను అందరితో టచ్లో, నాకు ఈ 10 ఏళ్లలో నాతోటి బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు ఎవరంటే ఇంకోళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. చిన్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాను. ఎప్పుడైనా వీళ్ళతోటే టచ్. రఘువీరారెడ్డి గారు ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉండి వచ్చాం. సేలం ఫోన్ చేస్తుంటాడు, ఈ టేపు ఈ జిల్లాలో ఏమొచ్చినాను. సరే, పల్లవరాజు గారు మన జిల్లా ఆయన. వాళ్ళందరూ రెగ్యులర్గా టచ్లో ఉన్నవాళ్ళు తప్ప కొత్తగా ఒక షర్మిల మాత్రం ఓకే, ఆవిడ మామూలుగా రాజశేఖర్ బతుకున్నప్పుడు కూడా ఆడపిల్ల కదా, అంత ఎక్కువగా నాకు జగన్తో ఉన్నంత చనువు లేదు. జగన్ అయితే 2-3 సార్లు కలవటం, కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఈవిడ మొన్న తండ్రిది ఏదో ఫంక్షన్ పెట్టినప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళాను. అప్పుడు కొంచెంసేపు మాట్లాడుకున్నాం. వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇంటికి రావడం కూడా పూర్తిగా ఫ్యామిలీ దీని కింద. మొన్న వాళ్ళ ఆయన వచ్చి పెళ్ళికి పిలిచెళ్ళాడు. ఇదంతా పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి మీటింగ్ కాదు. సరే, మారిన పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉందా? నాయకత్వం మారింది, మొత్తాన్ని మారినాయి కదా, కొత్త ఊపేలా వస్తుందండి కాంగ్రెస్ క్షేత్రంలో. న్యాచురల్గా రాజశేఖర రెడ్డి కూతురు అనేటప్పటికీ పబ్లిక్లో ఒక రికగ్నిషన్ ఉన్నటువంటి ఫిగరు. పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లేదు, అదొక స్ట్రెంగ్త్ అవుతుంది. ఫస్ట్ రాజశేఖర రెడ్డి ఎలాగైనా ఒక లెవెల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ స్టేట్లో అంత ఎవరు లేరు. ప్రజలకి, ముఖ్యంగా బిలో పవర్టీ లేని వాళ్ళకి ఒక ముద్ర ఇచ్చాడు. సో అటువంటి